చెప్పేది కాస్త ధైర్యం చేసుకుని విను. నీ హస్బెండ్ కి తల మీద చాలా గట్టిగా దెబ్బ తగిలింది. రక్తం ఎక్కువగా కారుతోంది. ఇప్పటికీ అరెస్ట్ చేశాం, కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ కి ఇక్కడ చాలా ఖర్చు అవుతుందమ్మా. నీ వల్ల కాకపోతే వేరే హాస్పిటల్ తీసుకువెళ్ళు. ఎంత త్వరగా తీసుకువెళ్తావో అదే నీకు సేఫ్, సరేనా? అయ్యో మేడం, ప్లీజ్ మేడం, మీరే నా హస్బెండ్ ఎలాగైనా కాపాడాలి. ఇక్కడ మాకు మీరు తప్ప ఎవరు లేరు. ప్లీజ్ మేడం, పట్టుకుంటాను, ఎలాగైనా మా హస్బెండ్ కాపాడండి. ఏడవకమ్మా. చూడు, నీ కష్టం నాకు అర్థం అవుతోంది. మామూలుగా ఇలాంటి కేసుల్ని అడ్మిట్ చేయాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, కానీ మీ హస్బెండ్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉండడం వల్ల ఐసీలో అడ్మిట్ చేశాను. ఫర్దర్ గా కంటిన్యూ చేయడానికి నాకు రైట్స్ లేవమ్మా. నేనేం చేయగలను? మీ ఇంటి నుంచి ఎవరైనా రప్పించి వెంటనే తన్ని వేరే హాస్పిటల్ తీసుకువెళ్ళండి. అయ్యో మేడం, ప్లీజ్ మేడం. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ నాకెవరు లేరు సిస్టర్. మేడం అంతలా చెప్తున్నారు కదా, దయచేసి అర్థం చేసుకో. నువ్వు ఇంటికి ఫోన్ చేసి అక్కడ నుంచి ఎవరినైనా రమ్మని చెప్పమ్మా. లేదక్క, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. అందరినీ ఎదిరించొచ్చాం. వాళ్ళకు మేము ఎక్కడున్న విషయం కూడా తెలియదు. ఈయనకి ఇలా జరిగిందని వాళ్ళకి తెలిస్తే అంటే అసలు కాపాడరు. వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని మన హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాం. రోడ్ యాక్సిడెంట్, కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. జాలేస్తోంది. ఆ అమ్మాయికి ఎవరు లేనట్టున్నారు. మేం కావాలంటే హెల్ప్ చేయొచ్చా డాక్టర్? ఈ అమ్మాయిని చూస్తుంటే బెటర్ ఆప్షన్ లా కనిపిస్తోంది. డాక్టర్ మాట్లాడి చూద్దామా? ఓకే, ట్రై చేద్దాం. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నాకేమర్థం కావట్లేదు. రా. కూర్చో. మంచినీళ్ళు తాగుతావా? నువ్వు బాధపడకమ్మా. ముందు ఏడవటం ఆపు. నీ హస్బెండ్ని ఖచ్చితంగా కాపాడచ్చు. లోపల చూసావుగా, సారు మేడము నీకు హెల్ప్ చేస్తానని అంటున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. నేనున్నంత వరకు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాగైనా వాళ్ళ అప్పు తీర్చేస్తాను. అదంతా ఏమొద్దు, కానీ నీ హస్బెండ్ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా సరే వాళ్ళే చూసుకుంటామంటున్నారు. అందుకు బదులుగా నువ్వు వాళ్ళకి చిన్న హెల్ప్ చేస్తే చాలు. ఏమీ లేదు, వాళ్ళకి పెళ్ళయి 15 సంవత్సరాలైనా ఇంకా బిడ్డలు పుట్టలేదు. ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు, బట్ నో యూస్. మేడంకి ఒక బిడ్డని మోసే కెపాసిటీ లేదు. అందువల్ల బయట ఆయన గురించి తప్పుగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఎంత పేరు ప్రతిష్ట ఉంటే ఏం లాభం? అందువల్ల చాలా అప్సెట్ అయ్యారు. అందుకే ఇప్పుడు ఒక ఆది తల్లి ద్వారా బిడ్డని కనాలని నిర్ణయించుకున్నారు. ఎంతో మంది దీనికి రెడీగా ఉన్నా కూడా వీళ్ళకి ఫుల్ సాటిస్ఫైడ్గా లేదు. వీళ్ళకి సెట్ అయిన వాళ్ళు టర్మ్స్ సరిగ్గా లేదు. అందుకే నువ్వు దీనికి ఒప్పుకుంటావేమో అడగమన్నారు. అయ్యో మేడం, నేనెలాగా? మేడం, ఇవన్నీ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. లేదు మేడం, ఇవన్నీ నేను చేయలేను. మేడం ప్లీజ్ మేడం, పోనీ నేను సార్తో మాట్లాడినా? ఏంటమ్మా ఇదంతా? మేడం, మా జీవితం ఇంకా మేము మొదలు పెట్టలేదు. ప్లీజ్ మేడం, నా హస్బెండ్ని మీరే కాపాడాలి. మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి ఎలాగైనా కాపాడండి మేడం. ఊరికి కాపాడు కాపాడు అంటే ఎలా అమ్మా కాపాడాలి? దేవుళ్ళ వచ్చి హెల్ప్ చేస్తానంటున్నారు, అది కూడా వద్దంటున్నా? ఇలా చూడు, ఇదేమి ప్రపంచంలో జరగని విషయమేమి కాదు. ఇలాంటి ఆపర్చునిటీ ఎవరికైనా దొరికితే దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇలా చూడమ్మా, ఆయన నీకు జీవితాన్నే ఇస్తానంటున్నారు. దానికి బదులుగా ఒక 8-9 నెలలు పనిచేసి పెడతావు అంతే. నీకు ఐడియా ఉంటే చెప్పు, తనకు అర్థమయ్యేలా చెప్పు.